అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఇప్పటి వరకు మనము చాలా రకాల ఎర్రర్ కాయిన్స్ గురించి తెలుసుకున్నాము. వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి అనేసి కూడా తెలుసుకొని ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో ఎర్రర్ నోట్స్ అంటే తప్పుగా తయారైన నోట్స్ అనమాట. అవి ఏ విధంగా ఉండొచ్చు ఎర్రర్ అనేది. ఆ ఎర్రర్ నోట్స్లో కొన్ని ఎర్రర్ నోట్స్ని అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కొంచెం పక్కకి ప్రింట్ అయిన నోట్స్ అనమాట. కొంచెం ప్రింట్ అనేది షిఫ్ట్ అయిన నోట్స్ని చూద్దాము. తర్వాత డిఫరెంట్ ఎర్రర్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే చూసేవాళ్ళు జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేసి వీడియో చూస్తే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఎందువల్ల తెలియదు, మన వీడియోస్ చాలా డల్ అయిందనమాట. ఛానల్ అయితేను రీచ్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. రీజన్ ఏంటనే నాకు తెలియలేదు. నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేసి. అందువల్ల నేను మీకు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 500 నోటు కూడా పక్కకి ప్రింట్ అయిందనమాట. పైన వైట్ అనేది ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఈ 10 రూపీస్ నోట్ చూస్తే ఇది కూడా అంటే పైకి ఎక్కువ ప్రింట్ అయిందనమాట. నెంబర్ కూడా పైన కనపడే నెంబర్ కూడా కొంచెం కట్ అయిపోయింది, కింద స్పేస్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఈ నోట్ అయితే ఎక్స్ట్రా కటింగ్ అనమాట. ఎక్స్ట్రా పేపర్ ఉంది దీనికి అటాచ్ అయ్యి, ప్రింట్ తప్పగా పడిన తర్వాత ఎక్స్ట్రా పేపర్ అటాచ్ అయింది. వీటిని ఎక్స్ట్రా పేపర్ లేదంటే బటర్ఫ్లై కట్ అని చెప్పేసి ఈ విధంగా అంటారు ఈ ఎర్రర్ ఉండే నోట్స్ని. తర్వాత నెక్స్ట్ ఈ 5 రూపీస్ నోట్ చూస్తే ప్రింటింగే తప్పుబడింది అనమాట. అంటే చుట్టూ వైట్ ఉండాల్సింది అసలు లేదు, పైన కింద కొంచెం ఎర్రర్ అనేది ఎక్కువ ఉంది. ఇటువంటి వాటిని కొంచెం ఎక్కువ ఎర్రర్ ఉండే వాటిని మ్యాడ్ ఎర్రర్ అనేసి అంటామన్నమాట. ఇక్కడ మీరు చూస్తే వైట్ అంటే మనకి విండో ఉంటుంది కదా, ఆ వైట్లో వచ్చేసి వర్టికల్గా అంటే అశోక సింబల్ స్ట్రైట్గా ఉండాల్సింది తలకిందులుగా పడి ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ 10 రూపీస్లో చూస్తే పైన ఈ నెంబర్ అనేది మిస్ అయిందనమాట. మీకు కనపడుతుంది కదా, రౌండ్ చేసిన దగ్గర సీరియల్ నెంబర్ అనేది పైన మిస్ అయ్యి ఉంది. హాఫ్ నెంబర్ పడింది, హాఫ్ నెంబర్ మిస్ అయింది. నెక్స్ట్ ఈ 10 రూపీస్ కూడా బ్లాక్ 10 రూపీస్ కూడా ఎక్స్ట్రా పేపర్ అనమాట. కటింగ్ తప్పుగా ఉంది, ప్రింట్ తప్పు పడింది, అదేవిధంగా కటింగ్ కూడా తప్పుగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 100 రూపీస్ ఇది కూడా ఎక్స్ట్రా పేపర్ ప్లస్ కటింగ్ ఎర్రర్ అనమాట. ఇటువంటివి కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటాయి. నార్మల్ ఎర్రర్ కన్నా అంటే ప్రింట్ షిఫ్ట్ అయిన వాటికన్నా కూడా ఇటువంటి ఎక్స్ట్రా పేపర్ అటాచ్ అయి ఉండే నోట్స్ చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి. నెక్స్ట్ ఈ 100 రూపీస్ నోట్లో చూస్తే టోటల్గా పైన అయితే నెంబరు మిస్ అయిపోయింది. ఓన్లీ ఇన్సర్ట్ లెటర్ మాత్రమే ఉంది, నెంబర్ అయితే టోటల్గా మిస్ అయింది. నెక్స్ట్ ఈ 20 రూపీస్ నోట్ చూస్తే గాంధీ గారి పిక్చర్ పైన వచ్చేసి స్ట్రైట్గా అయితే బ్లాంక్ పేపర్ లాగా పడింది అనమాట, వైట్ మార్క్ లాగా అనమాట. నెక్స్ట్ ఈ 2 రూపీస్ చూస్తే ఇది కూడా అంతే షిఫ్టెడ్ ఎర్రర్. తర్వాత వచ్చేసి నోట్ కూడా కొంచెం పెద్ద సైజు నోట్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ 20 రూపీస్ నోట్ కూడా కటింగ్ అంటే ప్రింటే తప్పుబడింది, కటింగ్ కూడా తప్పుగా ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే మనం ఈ 500 రూపీస్ నోటు ఇది కూడా సేమ్ ఇంతకుముందు నోట్ లాగానే పైన మనకి సీరియల్ నెంబర్ అనేది మిస్ అయింది. మీకు కనపడుతుంది కదా, ఓన్లీ ఏ మాత్రమే కనపడుతుంది, సీరియల్ నెంబర్ మిస్ అయింది. ఇది కూడా 500 వచ్చేసి ఎక్స్ట్రా పేపర్ అనమాట. పైన ఎక్స్ట్రా పేపర్, కింద వచ్చేసి కటింగ్లో తప్పుగా కట్ అయింది. ఇటువంటి నోట్స్ కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటాయి మిగిలిన నోట్స్తో పోలిస్తే. నెక్స్ట్ వచ్చేసి 500 రూపీస్ నోట్ ఇది కూడా ఎక్స్ట్రా పేపర్. మీరు కింద చూస్తే స్క్వేర్ షేప్లో చిన్న ఎక్స్ట్రా పేపర్ అనేది వీటికి అటాచ్ అయ్యి ఉంది. మీకు ఎప్పుడైనా పొరపాటున ఇటువంటి నోట్స్ కనపడితే ఇది ఏదో ఎక్స్ట్రా పేపర్ అని చెప్పి కట్ చేసేయకండి, ఇటువంటి వాటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సీరియల్ నెంబర్ అనమాట 3 టైమ్స్ ప్రింట్ అయింది. సీరియల్ నెంబర్ పైన చూడొచ్చు కొంచెంగా ప్రింట్ అయింది, కింద కూడా హాఫ్ కట్ అయింది అనమాట. ఓకే, ఇటువంటివి కూడా ఎక్కువ వాల్యూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ 500 రూపీస్ నోట్ చూస్తే ఎక్స్ట్రా పేపర్ అనమాట. నేను చెప్పాను కదా, మీకు ఇటువంటివి ఏ డెనామినేషన్ అయినా కానీ నోట్స్ కనపడితే జస్ట్ వాటిని అలానే సేవ్ చేయండి, కానీ మనం కరెక్ట్గా కట్ చేసి మార్చేసుకుందామని మాత్రం అనుకోబోకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూస్తే సీరియల్ నెంబర్ అనమాట. పైన ఉండే సీరియల్ నెంబర్ చూసి సీరియల్ నెంబరే ప్రింటే తప్పు పడింది అనమాట. మీకు బాగా అర్థమవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పైన ఉండే నెంబరు అన్నీ కూడా మిక్స్ అయిపోయేసి పడిపోయింది. నెక్స్ట్ ఈ 1000 రూపీస్ నోట్ని గమనిస్తే మీకు అసలు సీరియల్ నెంబరే లేదు ఈ నోట్ పైన, ఓన్లీ ఇన్సర్ట్ లెటర్ మాత్రమే ఉంది, ఎల్ మాత్రమే ఉంది. పైన కానీ కింద కానీ ఎక్కడ కూడా మనకి ఈ నోట్ పైన సీరియల్ నెంబర్ లేదు. బట్ ఇటువంటి సీరియల్ నెంబర్ లేని నోట్స్ కానీ ఏవైనా కూడా ఇటువంటి ఎర్రర్ నోట్స్ని మనం గ్రేడింగ్ అనమాట ఈ విధంగా గ్రేడ్ చేసిస్తారు. గ్రేడ్ చేయించుకుంటే మాత్రం పర్ఫెక్ట్ వాల్యూ అనేది వస్తుంది. మీకు కూడా వాటికి కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా బయట మీరు ఎగ్జిబిషన్ ఎక్కడ నమ్మినప్పుడు కూడా ఎక్కువ వాల్యూ వస్తుంది. ఈ 10 రూపీస్ కూడా చూస్తే మీరు
పైన చూస్తే సీరియల్ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ అయితే మిస్ అయింది. పేపర్ కూడా వచ్చేసి కట్ అయిన పేపర్ అనమాట. అది చినిగింద కాదు, ఆ ప్రింట్లోనే ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి షిఫ్టెడ్ ఎర్రర్ అనమాట. ప్రింట్ అనేది పక్కకి షిఫ్ట్ అయింది, అంటే పైకి షిఫ్ట్ అయిన నోట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 20 రూపీస్ మీకు సీరియల్ నెంబర్ వచ్చేసి కింద ఉండే సీరియల్ నెంబరు లైట్గా ప్రింట్ అయింది, ఎక్కువ అయితే అంటే నార్మల్గా కనపడేటట్టుగా మాత్రం ఇది ప్రింట్ అవ్వలేదు. తర్వాత షేప్ కూడా కొంచెం క్రాస్గా ఉంది. నెక్స్ట్ ఈ 500 ఒకవైపు చూస్తే నార్మల్గా ఉంటాయి, రెండవ వైపు చూస్తే ఈ విధంగా ఎక్స్ట్రా ఇంక్ అనమాట. ఎక్స్ట్రా ఇంక్ అని కూడా మీకు అర్థమయ్యే భాష చెప్పండి, ఎక్స్ట్రా ఇంక్తో ముద్దగా ప్రింట్ అయిపోయిన నోట్స్ అనమాట. ఇవి కూడా చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ 50 రూపీస్ నోట్ చూస్తే ఇది బ్లాంక్ అనమాట, వైట్ పేపర్ అయితే వచ్చింది, ఎటువంటి ప్రింట్ లేకుండా. ఇటువంటి నోట్స్ కూడా చాలా ఎక్కువ వాల్యూ ఉంటాయి. ఒకవైపు ఉంటే ఎక్కువ వాల్యూ ఉంటాయి, అదే రెండు వైపులా కూడా ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ గానే ఉంటే, బ్లాంక్ గానే ఉంటే దానికి వాల్యూ అనేది ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వాల్యూస్ అనేవి ఈ ఎర్రర్ నోట్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను ఒక్కొక్క నోట్ గురించి చెప్పినప్పుడు ఆ వాల్యూస్ మీకు చెప్తాను. తర్వాత ఇక్కడ 50 రూపీస్ నోట్ అనమాట, ఓల్డ్ 50 రూపీస్ నోటు. ఇది కూడా మొత్తం ప్రింట్ అనేది డల్గా ప్రింట్ అయింది, కానీ నెంబర్ మాత్రం హైలైట్ అయింది ఈ నోట్ పైన. నెక్స్ట్ ఈ 5 రూపీస్ నోట్ కూడా మీరు గమనిస్తే ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ అనేది మిస్ అయిపోయింది అనమాట. బాగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏ నోటు చూసినా కూడా ఎక్కడో దగ్గర కొంచెం ఎర్రర్ ఉంది. మీరు ఈ నోట్స్ అన్ని ఎర్రర్స్ ఎలా ఉంటాయని గమనిస్తే మీ దగ్గరకు ఏదైనా నోట్స్ వచ్చినప్పుడు వాటిని గమనించినప్పుడు మీకు ఇటువంటివి ఎర్రర్ నోట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఇది కూడా అంటే షిఫ్టెడ్ ఎర్రర్ లాగే అనేసి మనం అనుకోవచ్చు. ఇది ఈ ఎర్రర్ నోట్స్ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇవే కాదు, ఇంకా చాలా 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 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ నోట్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క నోట్ గురించి చెప్పుకున్నప్పుడు దాని వాల్యూస్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పుకుందాము. ఈ వీడియో గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్లో రాయండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా, మీ దగ్గర ఇటువంటి నోట్స్ ఉన్నా కూడా ఆ పిక్చర్స్ అనేవి sirishataya@gmail.com ఈ మెయిల్కి షేర్ చేస్తే దాని గురించి నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. మనకు తెలిసిన ఒక విషయాన్ని యాజ్ ఎ కాయిన్ కలెక్టర్స్గా మరో 10 మందికి తెలియచేయడం కూడా మన బాధ్యత కదా. ప్లీజ్ వీలైనంత వరకు మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఇటువంటి వీడియోస్ని కొంచెం మీరు షేర్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుందని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.